హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ చెప్పేస్తానండి. ఈజీగా చేసుకోవచ్చు, అది నా స్టైల్లో. ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం నేను ఒక 4 కప్స్ బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని గంట సేపు నానబెట్టుకుని వేసుకున్నాం. అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా గంట సేపు నానబెట్టుకున్నా. మినపప్పుని కూడా గంట సేపు నానబెట్టుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కారానికి తగ్గట్టు 8 మిర్చిని, ఒక చిన్న జింజర్ని బాగా పేస్ట్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. ఇంకేముందండి, యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి. బాగా కలిసే లోపే నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకున్నాను. బాగా హీట్ మీద ఉన్న ఆయిల్ని ఇందులో వేసి ఒక్కసారి స్పూన్ పెట్టి ఫాస్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. నూనె బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మంచిగా డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి. డవ్ ప్రిపేర్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది ఏంటో తెలుసండి, వెట్ క్లాత్ మాత్రం మనం మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. ఇది ఎంత తడిగా ఉంటే మనకి చెక్కలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ లోపే నేను ఆయిల్ని ఒక కడాయిలో పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా బాల్స్ని తీసుకుంటూ నేను పూరి మిషన్ నా దగ్గర ఉంది, అందులో ప్రెస్ చేస్తూ చూసారా ఎంత పర్ఫెక్ట్గా చెక్కలు వచ్చాయో. ఇలాగే మొత్తం అంతా డవ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ లోపే ఆయిల్ని హీట్ చేసేసాను. ఈ హీట్ చేసిన దాంట్లో ఒకటి ఒకటి వేసుకుని నేను మీడియం టు హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి ఆయిల్ అంతా ఇంకిపోయినందుకు పేపర్ మీద వేసుకొని ఇంక సర్వ్ చేసుకున్నానండి. చాలా కారంగా కరకరలాడుతూ ఎంతో ఎమ్మిగా ఉంది. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి మీకు ఇది ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.